మా మురళి గారు పిల్లలతో మాట్లాడి ఆనాడు బట్టలు ఇస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి, పుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, స్పోర్ట్స్ షూ, అదే విధంగా షార్ట్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్ తో సహా ఈనాడు పిల్లలకి ఇయ్యాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈ రోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోనికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. జాలిపడి వదిలేయడం తప్ప నేను విమర్శ చేయదలుచుకోలే. అందుకే ఈనాడు క్వాలిటీ ఉన్న బట్టల్ని, క్వాలిటీ ఉన్న షూని, ఈరోజు నాణ్యమైన వస్తువులను అందించాలని ప్రణాళిక పెట్టుకున్నాం. మా విద్యాశాఖ అధికారులు విడతల వారీగా జూలై ఆఖరి వరకు అందరి విద్యార్థులకు 100% అద్భుతమైన నాణ్యమైన వస్తువులను, బట్టలను అందించడానికి ఈరోజు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కూడా ఒక మహమ్మారిగా మారింది. డ్రగ్స్ వ్యసనాల నుంచి బయటికి తేవాలి. గంజాయి, డ్రగ్స్ ఈ రోజు పెద్ద సమస్యగా మారింది. ప్రేమగా పెంచుకునే పిల్లలు మిత్రులతోటో విలాసాలతోటో లేకపోతే చిన్న చిన్న దురలవాట్లు అయ్యి ఈ రోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు 19 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ గారి చేత కొన్ని వేలాది మంది విద్యార్థులతో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దదలుచుకున్నాం. అందుకే ఈ పాఠశాల విద్యార్థులకు నా సూచన, ఎక్కడైనా గంజాయి తాగినట్టు గాని గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకున్న బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ గంజాయి బానిసలు ఉన్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సంపూర్ణమైన సహకారం కావాలి.